బ్రేకింగ్ న్యూస్. మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. 3 గంటలుగా మొత్తం 15 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లోని సాయిరం టవర్స్ డి బ్లాక్ లోని 502 ఫ్లాట్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా వనస్థలిపురం నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. నార్సింగి, అమీర్పేట్, మదీనాగూడతో పాటు పెద్దంబర్పేట్, సైదాబాద్, బర్కత్పురలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా భుజంగరావు బంధువు ఆదిలాబాద్ ఓఎస్టీ సురేందర్రావు మంచిరేవుల నివాసంలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో భుజంగరావు మామ రిటైర్డ్ పోలీస్ అధికారి దుగ్గ్యాల రాజేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు జరిగాయి. కాప్రాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, 3 గంటలుగా కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇప్పటి వరకు సోదాల్లో ఎలాంటి ఆధారాలు బయటపడ్డాయి? తాజా అప్డేట్స్ ఏంటి? అఖిల, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంటితో పాటు తన బంధువుల ఇల్లులు, బినామీల ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను మదీనాగూడలోని వెసల్లా వుడ్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్రధానంగా విల్లా నెంబర్ 2లో రామడుగు సృజన్, ఇతను భుజంగరావుకి బినామీగా వ్యవహరిస్తున్నారు. దాదాపు కొన్ని కోట్ల రూపాయల వరకు ఇటు బినామీగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో ఖరీదైనటువంటి ఓపెన్ ఫ్లాట్స్, విల్లాస్ మొత్తం రామడుగు సృజన్ పేరు మీద ఉంచినట్లు ఐసీబీ గుర్తించింది. ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు సోదాలైతే సృజన్ ఇంట్లో కొనసాగిస్తుంది. అయితే ప్రధానంగా ఏసీబీ సోదాల్లో కేవలము భుజంగరావు ఇంటితో పాటు కాకుండా తన బంధువులు, బినామీలను గుర్తించింది ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారుల సోదాలు సాధారణంగా తమ బంధువుల ఇళ్లలో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సోదాల్లో బినామీలను గుర్తిస్తారు. కానీ ఇటు ఏసీబీ పక్కా ప్లాన్ ప్రకారమే భుజంగరావుకి సంబంధించి బినామీలు ఎవరున్నారు అని చెప్పేసి బినామీల ఇళ్లలో ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. సైఫాబాద్లోని భుజంగరావు బినామీ రవీంద్రాచారి ఇంటితో పాటు అమీర్పేట్లోని విఖ్యాత్ డెవలపర్స్ రీసెంట్ గానే అనేక ఫ్లాట్స్ విఖ్యాత్ డెవలప్మెంట్స్ లో కొన్నారన్నటువంటి డాక్యుమెంట్స్ ని ఏసీబీ గుర్తించింది. దాదాపు కొన్ని ఎకరాల పాటు విఖ్యాత్ డెవలప్మెంట్ లో కొన్నట్టు అటు ఏసీబీ గుర్తించిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ అమీర్పేట్లోని విఖ్యాత్ ఆఫీస్లో, డెవలపర్స్ ఆఫీస్లో తనిఖీలు చేస్తుంది. మరోవైపు 4 టీమ్స్ వెసల్లా వుడ్స్, మీరు విజువల్స్ లో చూస్తున్న వెసల్లా వుడ్స్ విల్లా నెంబర్ 2లో ఉదయం నుంచే సోదాలని ముమ్మరం చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే అసలు ఎప్పటి నుంచి ఈ భుజంగరావుకి రామడుగు సృజన్కి సంబంధాలు ఉన్నాయి, ఎన్ని ఆస్తులను కూడబెట్టారు, ఎక్కడెక్కడ కలిసి వ్యాపారాలు చేశారు, ఎన్ని ఆస్తులను బినామీగా ఉన్నారు అన్న విషయాలన్నిటినీ ఏసీబీ రాబడుతుంది. రామడుగు సృజన్ని ఏసీబీ విచారిస్తుంది. కొన్ని కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే కొన్ని విల్లాస్ ఎట్ ఎ టైము కొంత భూమిని కూడా తన పేరు మీద కొనుగోలు చేసి బ్యాంకులో నగదు, బంగారం కొంత వరకు గుర్తించింది. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగానే సృజన్ని విచారిస్తుంది. ఇప్పటి వరకు 4 బినామీలను గుర్తించింది ఏసీబీ. 4 ఇళ్లలోనూ సోదాలు చేస్తుంది. అయితే ఆదిలాబాద్ ఓఎస్టీగా పనిచేస్తున్న సురేందర్రావు ఇంటితో పాటు మదీనాగూడలోని చందానగర్, వెసల్లాకి సంబంధించి వెసల్లా వుడ్స్ తో పాటు ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగిస్తుంది. అయితే ఏసీబీ మొట్టమొదటిసారి 4 బినామీలను గుర్తించడంతో ఈ కేసులో కొన్ని వందల కోట్ల వరకు ఆదాయం సంపాదించి ఉంటాడు, ఆస్తులని సంపాదించి ఉంటాడని ఏసీబీ గుర్తించింది. ప్రధానంగా పెద్దంబర్పేట్ సదాశివ హెవెన్స్ లో భుజంగరావు పెద్దన్న సంజీవరావు ఉంటారు. ఆ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అమీర్పేట్లో విఖ్యాత డెవలపర్స్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సంగారెడ్డి ఇన్స్పెక్టర్ సుమన్ మదీనాగూడ క్యాండ్యూర్ 40లో ఉంటారు. అతని ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు
గుర్తించింది. 100 కోట్లకి పైగానే అవకతవకలు జరిగాయి, డబ్బులు సంపాదించారు అని ఏసీబీ గుర్తించింది. సాయంత్రం వరకు ఈ సోదాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ సోదాలు చేస్తుంది భుజంగరావుతో కలిసి పనిచేసినటువంటి ఆఫీసర్స్ ఇళ్లల్లో సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రస్తుతము ఇన్స్పెక్టర్ గా సంగారెడ్డి ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి తన ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు, తన అన్న ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు, భుజంగరావు కో బ్రదర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 15 ప్రాంతాల్లో తన ఆస్తులు ఎక్కడెక్కడ కూడబెట్టాడు, ఎవరెవరు బినామీగా ఉన్నారు, ఎక్కడ ఏ ఆస్తులు కొనుగోలు చేశారు అని చెప్పి విత్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే భుజంగరావు నివాసం ఉంటున్నటువంటి డి బ్లాక్ 502లో కూడా కొంత కీలక డాక్యుమెంట్ ని, బంగారం, నగదుని ఏసీబీ గుర్తించింది. మరికొద్ది సేపట్లోనే మీడియా సమావేశంలో ఎన్ని ఆస్తులని గుర్తించింది, ఎంత మంది ఇళ్లలో సోదాలను నిర్వహించింది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏసీబీ సోదాలు రీసెంట్ గా జరిగినటువంటి సోదాలు అధికారుల ఇళ్లలో జరిగినటువంటి సమయంలో 100 కోట్లు గుర్తించింది. ఈ రోజు భుజంగరావు ఇంట్లో ఎంత గుర్తించింది ఏసీబీ మొత్తం ఒక అధికారిక ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ.